అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ రోజు కూడా మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దీనికోసం నేను ఇలా కలర్ బిడ్స్ యూజ్ చేసుకున్నాను. రెడ్ కలర్, గ్రీన్ కలర్, అలాగే గోల్డ్ అన్ని కూడా ఈక్వల్ సైజ్ లో ఉండాలి. 2mm బీడ్స్ అన్నమాట. 2mm యూజ్ చేసుకోవచ్చు లేదా 3mm యూజ్ చేసుకోవచ్చు. ఇంకపోతే పట్టుదారాలు టాజల్స్ గా కట్ చేసి అయితే తీసుకోండి. ఇలా ఓకేనా. ముందు అయితే ఫస్ట్ ఒక గోల్డ్ బీడ్ తీసుకోండి. తీసుకొని టాజల్ ఎక్కిచ్చేసేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, స్కిప్ చేయకుండా చూడండి, డౌట్ రాకుండా ఉంటుంది. ఓకేనా. ఇలా టాజల్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్ అయితే తీసుకొని గోల్డ్ బీడ్ ఇలా పైకి కుచ్చేసి ఇదే బీడ్ లోపల నుంచి అయితే నీడిని ఇలా కిందకి తీయండి. తీసిన తర్వాత ఇంకొక 2 గోల్డ్ బీడ్స్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసేయండి. దీనికి కూడా ఇలా వెనక్కు తీయండి. మళ్ళీ ఇంకొక 2 తీసుకోండి, శారీకి కుచ్చేసి ఇలా వెనక్కు తీయండి. ఆ తర్వాత 2 గ్రీన్ తీసుకోండి. గ్రీన్ తీసుకొని దీన్ని కూడా ఇలాగే కుచ్చేసి వెనక్కు తీయండి. తర్వాత 1 గ్రీన్ 1 గోల్డ్ తీసుకోండి. తర్వాత ఇలా కుచ్చేసి వెనక్కు తీయండి. ఇప్పుడు మళ్ళీ 2 గోల్డ్ తీసుకోండి. 2 గోల్డ్ తీసుకొని సేమ్ ఇలానే కట్టేసేయండి. మళ్ళీ ఇంకొక 2 గోల్డ్ అయితే తీసుకోండి, ఇలా చేసేయండి. ఇప్పుడు టాజల్ తీసుకోండి. టాజల్ తీసుకోండి. తర్వాత బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి వెనక్కు తీయండి. తీసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ టాజల్ సేమ్ ప్రాసెస్, టాజల్ సేమ్ ప్రాసెస్, ఇలా అయితే చేసుకోవాలి. ఓకేనా. ఆ తర్వాత ఇప్పుడు రెడ్ కలర్ తోటి థ్రెడ్, కాటన్ థ్రెడ్ తీసుకోండి. ఇంకొక నీడిల్కి అయితే ఎక్కిచ్చేసేయండి. ఓకేనా. రెడ్ కలర్ తీసుకోవాలి మనకి. కింద పడవేయండి. తీసుకున్న తర్వాత ఈ మిడిల్ లోని గ్రీన్ బీడ్స్ తీసుకున్నాం కదా, అక్కడ నీడిలు పైకి కుచ్చేసేయండి. కుచ్చేసిన తర్వాత ఇలా గ్రీన్ బీడ్ లోపల నుంచి నీడిలు కిందకి తీయండి. తీసాక ఇటు సైడ్ కి నీడిల్ కుచ్చండి 1 గ్రీన్ బీడ్ కి. కుచ్చిన తర్వాత రెడ్ 1 ఒకటి తీసుకొని బీడ్ ఇలా తీసుకొని మళ్ళీ నీడిల్ని ఈ కింద ఉన్న 2 గ్రీన్స్ కి తీయండి ఇలా. ఓకేనా. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు 5 బీడ్స్ రెడ్ తీసుకోండి. 5 బీడ్స్ రెడ్ తీసుకొని సేమ్ మళ్ళీ 2 గ్రీన్స్ కి నీడిల్ తీయండి. కింద ఉన్న 2 గ్రీన్ బీడ్స్ కి నీడిల్ ఇలా తీయండి. తీసిన తర్వాత రెడ్ కలర్ 2 బీడ్స్ కి నీడిల్ కుచ్చండి. ఓకేనా. ఈ థర్డ్ 1 బీడ్ వదిలేసి 4th 1 కి 5th 1 కి నీడిల్ కుచ్చండి. థర్డ్ 1 బీడ్ వదిలేసేయండి, ఇంకొకటి కూడా యాడ్ చేసే పని లేదు. వదిలేసిన తర్వాత ఇలా మిగిలిన 2 బీడ్స్ కుచ్చేసాం కదా, ఇలా పైకి లాగండి థ్రెడ్. లాగిన తర్వాత ఇలా ఈ షేప్ అయితే వస్తుంది. ఆ తర్వాత 1 గ్రీన్ బీడ్ కి నీడిల్ కుచ్చేసి ఇలా పైకి కుచ్చండి. మళ్ళీ ఇక్కడనే శారీకి బీడ్కి మధ్యలో ఉన్న దారానికి అయితే 3 వేసేయండి. ఓకేనా. మనం స్టార్టింగ్ లో కూడా వేయలేదు, అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది కదా, అందుకని అప్పుడు చేయలేదు. తర్వాత ఇలా ఒక పికో లైన్ లోపల నుంచి తీసి కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ గ్రీన్ బీడ్స్ ఎక్కడెక్కడైతే మనము యూజ్ చేసామో అక్కడ ఇలా చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది అండి. నేనైతే ఈ కాంబినేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. గ్రీన్ అండ్ గోల్డ్ ఇంకా ఇలా రెడ్ కలర్, ఇలాంటి కాంబినేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఈ డిజైన్ చేయడం కోసము. ఓకేనా. ఫైనల్లీ నాకు ఈ ఆర్డర్ అయితే వచ్చింది. అంటే కలర్ శారీస్ వచ్చినా కూడా మనకి కంఫర్టబుల్ గా ఉండాలి కదా, అంటే చేసుకొనివ్వాలి కదా, చేయనివ్వాలి. డిజైన్ నువ్వు చేయి మాలతి అని వదిలేసేయాలి కదా, దానికోసం వెయిట్ చేసా అన్నమాట.
ఇంకా ఇప్పుడైతే ఈ డిజైన్ ఫినిష్ చేసేసాను. శారీస్ వస్తే కానీ కంఫర్ట్స్ ఉండవు కదా. ఇలా అంతే. ఇక్కడ మాత్రానికి ఈ థర్డ్ వన్ బీడ్ వదిలేసి నెక్స్ట్ 2 బీడ్స్ కి కుచ్చాలి. తర్వాత ఇలా థ్రెడ్ పైకి లాగేస్తే అది దగ్గరకు వస్తుంది కదా దారము, అప్పుడు అది వి షేప్ లాగా అయిపోతుంది. ఇదే మీరు ఈ బీడ్స్ ని ఈ డిజైన్ ని సేమ్ కాకుండా బీడ్స్ యూజ్ చేసైనా చేసుకోవచ్చు. కాకపోతే ఈ రెడ్ అండ్ గ్రీన్ అయితేనే మనకి స్ట్రాబెర్రీ లాగా వస్తుంది కాబట్టి ఇదే ఇష్టపడుతూ ఉంటాము. లేదనంటే మనం బ్లూ స్ట్రాబెర్రీ చేసుకోవచ్చు, పింక్ స్ట్రాబెర్రీ కూడా చేసుకోవచ్చు కదా. ఇంకపోతే ఈ డిజైన్ అయితే ఇంతే అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉంది అన్నది. ఓకేనా, మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. పట్టుదారాలు అయితే అన్నీ వచ్చేసినాయండి, ఒక్కసారి చూపిస్తా. ఇక దాదాపు అన్ని కలర్స్ అయితే వచ్చేసినాయి. ఈ పర్పుల్ ఉన్నాయి చూసారా, ఈ షేడ్స్ అయితే చాలానే వచ్చాయండి. చూసారు కదా ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో. అదే అన్ని షేడ్స్ ఉన్నాయి ఇందులో. నేను డార్క్ దగ్గర నుంచి లైట్ దాకా నాకు అన్ని షేడ్స్ కావాలని చెప్పిన పంపించారు. ఇంకా పీకాక్ గ్రీన్ ఉంటుంది చూసారా, రామా గ్రీన్ లో పీకాక్ లాగా వస్తుంది, అవి కూడా వచ్చినాయి మంచిగా. గ్రీన్ షేడ్స్, వైట్, సిల్వర్, యాష్ కలరే కొంచెం తక్కువ ఉంది, గోల్డ్, కాపర్, ఇలా అన్నీ అయితే ఉన్నాయి. కావాలంటే అయితే ఆర్డర్ చేసుకోండి. నా నంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కామెంట్ సెక్షన్ లో కాదు, కామెంట్ సెక్షన్ ఓన్లీ డిజైన్ కోసమే. ఓకేనా, థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాము. దారాలు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. అలాగే బీడ్స్ కూడా ఉన్నాయి. ఇగో ఇలా కలర్ బీడ్స్, క్రిస్టల్స్, ఇంకా మల్టీ కలర్స్ ఇలా అయితే ఉన్నాయండి. కావాలి అంటే అయితే నాకు వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి. సిల్వరు, గోల్డ్, కాపర్, ఇంకా కలర్స్, క్రిస్టల్స్ అంటాం కదా, అవి అన్నీ అయితే ఉన్నాయి. మెసేజ్ చేయండి. రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే తెలుసు, కానీ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కి వస్తే అందుకోసమని చూపిస్తున్నా. ఓకేనా, బాయ్ బాయ్.